వెల్కమ్ బ్యాక్ టు తేజ్ విరాట్ తెలుగు. సో గైస్ మనం ఈ వీడియోలో వచ్చేసరికి మనం డీమ్యాట్ అకౌంట్ అనేది ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి, సో దానికి ఏమేమి కావాలనేది ఈ వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి, మనకి ఏమేమి డీటెయిల్స్ కావాలి మీకు స్లైడ్ బై స్లైడ్ అయితే నేను మీకు చెప్తాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ వీడియోలో అయితే దాని గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో అండ్ అలాగే మన ఛానల్లో స్టాక్ మార్కెట్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. సో ఆల్రెడీ 4 వీడియోస్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇప్పుడైతే డీమ్యాట్ అకౌంట్ ప్రొసీజర్ అయితే చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇండెక్స్ అంటే ఏంటి, సో ఇండెక్సెస్ మనం ఎలా యూజ్ చేసుకోవాలి, సో టైప్స్ ఆఫ్ ఇండెక్స్ అంటే ఏ విధంగా అయితే ఉంటాయి, అండ్ అలాగే చార్ట్స్. సో చార్ట్ అంటే ఏంటి, మనం చార్ట్స్ని ఏ విధంగా చూడాలి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ అయితే ఏంటి, సో అందులో క్యాండిల్స్ అంటే ఏంటి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ అయితే ఉంటాయి అనమాట. సో లైన్ చార్ట్కి క్యాండిల్ చార్ట్కి డిఫరెన్స్ అయితే ఏంటి, ఇంక ఇవైతే చూద్దాం. సో అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఇవైతే మనం చూద్దాం. ఇన్వెస్ట్మెంట్కి డిఫరెంట్, ట్రేడింగ్కి డిఫరెన్స్, కాబట్టి కొంచెం ఎక్కువ డెప్త్కి అయితే వెళ్ళచ్చు. సో రియల్ టైం వ్యూ అంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా అయితే ఉంటుంది, సో ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ అప్లికేషన్లో ఇంటర్ఫేస్ ఏ విధంగా అయితే ఉంటుంది, సో అందులో మనం చెప్పుకున్న బేసిక్ డీటెయిల్స్ అయితే మనం అందులో అయితే కవర్ అయితే చేయొచ్చు. సో ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్ అయితే మనం తెలుసుకుంటాం అనమాట. సో ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ట్రేడింగ్ కానివ్వండి, సో మీరు చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ బేసిక్ రూల్స్ అయితే తెలుసుకోవాలి. వీడియోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఫర్దర్ వీడియోస్ కోసం మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఇంక మనం వీడియోలోకి అయితే వెళ్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇందులో మనకి ఏమేమి కావాలి, సో దీన్ని మనం దన్ అప్లికేషన్ కనుక మనం రిజిస్టర్ అవ్వాలంటే మనకి ఏమేమి కావాలి, మీకు ఖచ్చితంగా మీకు దన్ అనే అప్లికేషనే కాదు, ఏ అప్లికేషన్ అయినా సరే మీకు పాన్ కార్డ్ అయితే కావాలి. సో పాన్ కార్డుకి మొబైల్ నెంబర్ లింకప్ అయితే అయి ఉండాలన్నమాట. సో ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అయితే లింకప్ అయితే అయి ఉండాలి. సో మీకు పాన్ కార్డ్ కావాలి, ఆధార్ కార్డు కావాలి, ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింకప్ అయితే అయి ఉండాలి. సో నెక్స్ట్ వచ్చారు మీకు 6 months బ్యాంక్ స్టేట్మెంట్. సో మీకు ఇప్పటి నుంచి మీరు ఎప్పుడైతే మీరు అకౌంట్ ఓపెన్ చేస్తారో సో ఆ రోజు నుంచి కానివ్వండి, ప్రీవియస్ మంత్ నుంచి కానివ్వండి, లాస్ట్ 6 months మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలి. అది మీరు నెట్ బ్యాంక్ నుంచి కానివ్వండి, సో మీరు ఏదైనా సరే మీరు దాని పీడిఎఫ్ కింద ఫార్మాట్లో అయితే ఉండాలన్నమాట. సో పీడిఎఫ్ ఫార్మాట్లో ఉన్నప్పుడు బ్యాంక్ యొక్క స్టాంప్స్, సో బ్యాంక్ డీటెయిల్స్, సో నేమ్స్, మన నేము అవన్నీ అయితే క్లియర్గా అయితే ఉండాలి. సో అవైతే మనం పీడిఎఫ్లో ఫార్మాట్లో అయితే మనం చేసుకొని ఉంచుకోవాలన్నమాట. సో ఇవి ఉంటే చాలు, మనకి అకౌంట్ అయితే ఈజీగా అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. అండ్ అలాగే మీకు ఆటోమేటిక్గా ఇందులో మీకు సెల్ఫీ అయితే అడుగుతుంది. సో అండ్ అలాగే మీ పాన్ కార్డ్ని, మీ ఆధార్ కార్డ్ని ఫోటో అయితే క్లియర్గా తీసుకుని అయితే ఉంచుకోండి. 4 sides మనకు పాన్ కార్డ్ కానివ్వండి, ఆధార్ కార్డ్ కానివ్వండి, 4 sides మనకి క్లియర్గా విజిబుల్ అయితే ఉండాలి. క్లియర్గా కనిపించే విధంగా అయితే మీరు ఫోటో అయితే తీసుకొని ఉంచుకోండి. సో పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ అయితే సరిపోతుంది. సో ఆధార్ కార్డ్కి వచ్చేసరికి మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా మనకి క్లియర్గా ఫోటో అయితే ఉండాలి. సో ఇవి ఉంటే చాలు, మన అకౌంట్ అయితే ఓపెన్ అయితే చేసేసుకోవచ్చు. పాన్కి వేరే మొబైల్ నెంబర్ లింకప్ అయినా పర్వాలేదు. ఆధార్ కార్డు మాత్రం ఖచ్చితంగా మనకి మొబైల్ నెంబర్ లింకప్ అయితే అయి ఉండాలి. అండ్ అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ అయితే అయి ఉండాలి. సో ఇది గైస్ మనకి దీనికి కావాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన అయితే ఇవైతే కావాలి. అండ్ అలాగే మన ఛానల్లో మనకి ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. సో అక్కడైతే మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడి నుంచి అయితే మనం ట్రేడింగ్ సంబంధించి కొన్ని టిప్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. ఆ ఛానల్ అయితే మీరు జాయిన్ అవ్వండి. కింద లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి మీరు అకౌంట్ ఈ దన్ అనే అప్లికేషన్ అనమాట. సో మనం ట్రేడింగ్ చేయబోతే ఇన్వెస్ట్మెంట్ చేసే దన్ అప్లికేషన్ వన్ ఆఫ్ ది బెస్ట్ అప్లికేషన్. ఎందుకంటే ఇందులో ఇది మనకి చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళకి చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అయితే బాగుంటుంది. సో ఇందులో మనకి ఓఐ డేటా, సో చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో కొంచెం ఫాస్ట్గా అయితే ఉంటుంది. ఎవరైతే ట్రేడింగ్లో స్కాల్పింగ్ చేస్తారో సో వాళ్ళకైతే ఈ అప్లికేషన్ చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఆప్షన్స్ అనేవి చాలా ఫాస్ట్గా అయితే ఓపెన్ అయితే అవుతాయి. వేరే యాప్స్ కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది. సో మీకు ఈ అప్లికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఇక్కడ ప్రోమో కోడ్ కూడా కింద అయితే ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో. అది మీరు నా ద్వారా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు అది అప్లై చేస్తే. సో ఫస్ట్ ఇక్కడ మీరు మీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇలా ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అహెడ్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడి అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాలి. ఈమెయిల్ అడ్రస్ మీద ఇచ్చి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఈమెయిల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఓటీపీని అయితే ఎంటర్ చేయవచ్చు, లేదంటే అక్కడ ఒక లింక్ అయితే వస్తుంది. సో దాన్ని క్లిక్ చేసి మీరు వెరిఫై అయితే చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనం కోడ్ అయితే ఎంటర్ అయితే చేయాలి. కోడ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి.
ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పిన్ అయితే సెట్ చేసుకోమని అయితే అడుగుతుంది మనల్ని. మీరు ఒక 6 డిజిట్ పిన్ అయితే సెట్ చేసుకోవాలి. ఏదో ఒక నెంబర్ మీరు సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఇలా నెంబర్ సెట్ చేసుకొని సేమ్ ఇక్కడ ఏదైతే ఎంటర్ చేశారో అదే ఇక్కడ కూడా ఎంటర్ చేయాలి కన్ఫర్మేషన్కి. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫేస్ ఐడి. సో ఇక్కడ మీకు ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. మీ మొబైల్కి ఎనేబుల్ అయితే మీరు చేసుకోవచ్చు, లేదంటే మీరు ఈ స్టెప్ని స్కిప్ అయితే చేసేయచ్చు. సో తర్వాత అయినా సరే మీరు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి ఇన్విటేషన్ కోడ్ అయితే అడుగుతుంది. సో ఇదే కాదని చెప్పేసి, సో ఆల్రెడీ మన ద్వారా మీరు రిఫర్ అయ్యారు కాబట్టి సో ఫినిష్ కేవైసీ మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో లేదనుకుంటే ఇక్కడ మీరు రెఫరల్ కోడ్ ఉంది కదా, సో ఇక్కడ మీరు రెఫరల్ కోడ్ మీద క్లిక్ చేసి నా రెఫరల్ కోడ్ అయితే ఉంది ఆ కోడ్ మీద ఎంటర్ చేయండి. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నా రెఫరల్ కోడ్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఈ రెఫరల్ కోడ్ని మీరు ఇక్కడైతే ఎంటర్ చేయవచ్చు. సో రెఫరల్ కోడ్ని ఎంటర్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నా ద్వారా అయ్యారు కాబట్టి నా నేమ్ అయితే ఇక్కడైతే మీకు వస్తుందన్నమాట. సో కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీకు పాన్ కార్డ్ లేదనుకోండి, సో మీ పేరెంట్స్ తరపున కూడా మీరు డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ అయితే చేయవచ్చు. సో అన్ని డీటెయిల్స్ వాళ్ళవే ఇవ్వాలన్నమాట. ఇన్ కేస్ మీకు ఈ రిజిస్ట్రేషన్ అప్పుడు ఫోటో అడిగింది అనుకోండి, ఆ ఫోటో కూడా మీరు ఎవరైతే ఆధార్ కార్డ్ ఇచ్చారో వాళ్ళదే మనం ఫోటో అయితే సెల్ఫీ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, సో మీ పాన్ కార్డ్ మీద ఆధార్ కార్డ్ మీద ఏ విధంగా అయితే ఉందో సో ఆ విధంగానే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ బ్యాంక్ బుక్ మీద అండ్ అలాగే మీ పాన్ కార్డ్ మీద సేమ్ నేమ్ అనేది సేమ్గా అయితే ఉండాలి. సో నేమ్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉందనుకోండి, సో మీకు వెరిఫికేషన్లో అయితే మీకు ఫెయిల్ అయితే అవుతుంది. మళ్ళీ మీరు కరెక్ట్ అయితే చేసుకోవాలి. సో మీకు పాన్ కార్డ్ మీద ఏ విధంగా ఉందో నేమ్ అండ్ సేమ్ అదేవిధంగా బ్యాంక్ బుక్ మీద బ్యాంక్ స్టేట్మెంట్ మీద కూడా అయితే ఉండాలి. సో ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అహెడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఏంటంటే డీటెయిల్స్ అయితే ఫెచ్చింగ్ అయితే అవుతుంది, డీటెయిల్స్ అయితే తీసుకుంటుంది అనమాట. సో అండ్ అలాగే ఇక్కడ మీకు ఏంటంటే మన డీటెయిల్స్ అయితే వస్తుంది ఆటోమేటిక్గా. మీరు పాన్ నెంబర్ ఇచ్చారు కాబట్టి మన నేమ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే మీరు కంటిన్యూ మీద అయితే మీరు నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత డిజిలాకర్. ఇన్ కేస్ మీకు డిజిలాకర్ ఉందనుకోండి, ప్రొసీడ్ వయ్యా డిజిలాకర్ అయితే అడుగుతుంది అనమాట. దీని ద్వారా మనం ఆటోమేటిక్గా మన పాన్ ఆధార్ కార్డ్ అనేది తీసేసుకొని వెరిఫై అయితే చేస్తుంది అనమాట. సో దీని ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి ఇన్ కేస్ మీకు డిజిలాకర్ ఉంటే. సో లేదనుకోండి ఇలా మనం అన్నీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి చెప్పిన విధంగా. సో ప్రొసీడ్ డిజిలాకర్ మీద క్లిక్ చేస్తే ఇది మనం సెలెక్ట్ చేసుకోమంటుంది ఈ విధంగా. సో సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. సో మీ డిజిలాకర్ ఇన్ కేస్ ఉంటే కనుక ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్కి ఏ నెంబర్ అయితే లింక్ అప్ అయితే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆటోమేటిక్గా డిజిలాకర్ పిన్ అయితే ఉంటుంది. ఆ పిన్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. సో ఎంటర్ చేసి డన్ అనే మీద క్లిక్ చేయండి. సో ఇన్ కేస్ మీకు డిజిలాకర్ లేదనుకోండి, వేరే ఆప్షన్స్ అయితే అడిగితే సో సింపుల్గా మనకి ప్రొసీజర్ అయితే సింపుల్ అయితే ఉంటుంది. మీరు ఏ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినా సరే ఈ ప్రొసీజర్ అయితే పక్కాగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం సెలెక్ట్ ఆల్ అనే మీద ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అండ్ ఇక్కడ ఎలవ్ అయితే కనిపిస్తుంది కదా, సో ఎలవ్ మీద అయితే క్లిక్ చేయండి. ఎలవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిజిలాకర్ సక్సెస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకి అప్లోడ్ పాన్ అండ్ ఆధార్ అయితే ఇక్కడ మనం చూపిస్తుంది. సో మనం పాన్ కార్డ్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. సో అప్లోడ్ ఫోటో ఫ్రమ్ గ్యాలరీ అయితే కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మన నేమ్ అయితే వస్తుంది అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే వస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. సో మీ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మెచ్యూర్ స్టేటస్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మీరు ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. మీ ఫాదర్ నేమ్ కూడా ఇక్కడైతే ఎంటర్ అయితే చేయండి. సో మెరిటల్ స్టేటస్ ఎంటర్ చేసిన తర్వాత మీరు డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయాలన్నమాట. సో నెక్స్ట్ మనకి ప్రొసీడ్ టు టేక్ సెల్ఫీ. సో ఇక్కడ మనం ఒక సెల్ఫీ అయితే అప్లోడ్ అయితే చేయాలి. సో సెల్ఫీ మీద క్లిక్ చేసి మీరు కొంచెం లైటింగ్ ఎక్కువైతే ఉందో సో అక్కడైతే మీరు సెల్ఫీ అయితే ఫోటో అయితే దిగండి. సో మీకు ఫోటో అనేది కొంచెం క్లియర్గా అయితే ఉండాలన్నమాట. మీరు ఈ ప్రాసెస్లో మీరు బయటకు వచ్చారనుకోండి, డైరెక్ట్గా మీరు యాప్ ఓపెన్ చేసి సో మీరు టాప్ లెఫ్ట్లో మీకు మీ నేమ్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేశారనుకోండి, సో మీకు ఇదైతే ఓపెన్ అయితే అవుతుంది. సో డైరెక్ట్గా వీ మోర్ అని అయితే కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మీరు ప్రీవియస్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. సో దీని మీద క్లిక్ చేస్తే మీరు అయితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో మీకు మధ్యలో ప్రాసెస్ నుంచి బయటికి వెళ్ళినా సరే పర్వాలేదు. సో మళ్ళీ మనం దాన్ని బ్యాక్ అయితే రావచ్చు, మళ్ళీ ప్రొసీజర్ అయితే కంప్లీట్ అయితే చేయవచ్చు. సో ఇలా వచ్చిన తర్వాత ఇవన్నీ మీరు అదర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇవన్నీ ఆన్ చేసుకోండి. సో సిటిజన్, సో ట్యాక్స్ రెసిడెన్స్ ఆఫ్ ఇండియా, సో ఇలా అయితే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చెక్ బాక్సెస్ ఉంటాయి, ఇవన్నీ అయితే మీరు టిక్ చేసుకోండి. సో ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇలా అయితే చూపిస్తుంది అనమాట.
సో మన ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో కూడా మనం ట్రేడ్ చేయాలంటే కనుక సో దీన్ని కూడా మనం యాక్టివేట్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే మనం ట్రేడింగ్ ఆప్షన్స్లో చేస్తాం కాబట్టి సో అది చేయాలంటే మనం దీన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోవాలి. సో ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినది మనకి ఇక్కడ ఏంటంటే బ్యాంక్ స్టేట్మెంట్ అనమాట. సో మనకి బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేయాలి. సో మనకి 6 months బ్యాక్ అయితే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో బ్యాంక్ అకౌంట్ అనేది సో ఇక్కడ మనకి వెరిఫికేషన్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ మనకి 6 months అయితే కావాలి. మనకి అట్లీస్ట్ 1 transaction ఆఫ్ వాల్యూ 10,000 రూపీస్ అయితే వాల్యూ అయితే ఉండాలన్నమాట. సో ఇదంతా మీరు పక్కన పెట్టేసి మీకు లాస్ట్ 6 months ఈజీగా అయితే మన ట్రాన్సాక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదంతా మనం పక్కన పెట్టేసి డైరెక్ట్గా మీ దగ్గర 6 months బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఉంటే సో మీరు లేకపోతే మీరు మనకి ఆన్లైన్ బ్యాంకింగ్ నుంచి నెట్ బ్యాంకింగ్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో అప్లోడ్ బ్యాంక్ స్టేట్మెంట్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడైతే మీరు క్లిక్ చేయాలన్నమాట. సో అప్లోడ్ చేసి యాక్టివ్ F&O ట్రేడింగ్ లెటర్. సో లేదంటే F&Oని తర్వాత మీరు యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే సో దీని మీద క్లిక్ చేస్తే మీరు తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేసుకోవచ్చు. సో అప్పటివరకు మనం ట్రేడింగ్ చేయడానికి అయితే ఉండదు, ఓన్లీ మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయవచ్చు. సో మనం ట్రేడింగ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అప్లోడ్ అయితే చేయాలన్నమాట. 6 months స్టేట్మెంట్ అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే మనకు అది ఆప్షన్ అనేది అవైలబిలిటీ అయితే ఉంటుంది, మనం అందులో అయితే చేయగలం. సో నెక్స్ట్ మీరు బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది. సో మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీరు అయితే ఎంటర్ చేయాలి. మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనకి IFSC కోడ్ ఎంటర్ చేయగలం, మనకి బ్యాంక్ అయితే ఎక్కడ ఉందో మనకి చెప్తుంది. సో తర్వాత మన అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసి సేవింగ్స్ కరెంట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సేవింగ్స్ అయితే సేవింగ్స్ సెలెక్ట్ చేసుకోండి, కరెంట్ అయితే కరెంట్ సెలెక్ట్ చేసుకోండి. ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అకౌంట్ వెరిఫికేషన్ అయితే చూపిస్తుంది. అంటే మన డీటెయిల్స్ అని కరెక్ట్గా ఇస్తే కనుక అకౌంట్ అనేది వెంటనే వెరిఫికేషన్ అయితే అయిపోతుంది అనమాట, ఇక్కడ మనకి చూపిస్తుంది. సో నెక్స్ట్ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఈ సైన్ అయితే చేయాలన్నమాట. అంటే మన ఫైనల్ స్టెప్ వచ్చేసరికి మనం ఈ సైన్ అంటే ఆధార్ కార్డ్ ద్వారా మనం OTP ఎంటర్ చేసి సైన్ అనేది కంప్లీట్ అయితే చేయాలి. దీన్నే ఈ సైన్ అయితే అంటారు. సో ప్రొసీడ్ టు ఈ సైన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి మళ్ళీ. సో ఇక్కడ ఒకసారి మీ డాక్యుమెంట్స్ అయితే చూసుకోండి. సో ఇక్కడ మనకి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మన నేమ్ అయితే వస్తుంది. సో నేమ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. సో నెక్స్ట్ ఆధార్ వెరిఫికేషన్కి అయితే మనకైతే వస్తుంది. సో అగ్రీ మీద అయితే దీన్ని మీ చెక్ బాక్స్ని టిక్ చేసి సైన్ డాక్యుమెంట్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినది ఇక్కడ మీరు చెక్ బాక్స్ మీద టిక్ చేసి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ OTP మీద అయితే క్లిక్ చేయాలి. సో మీరు సెండ్ OTP మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్కి ఏ మొబైల్ అయితే లింక్ అప్ అయితే ఉందో సో ఆ మొబైల్కి ఒక OTP అయితే వస్తుంది. ఆ OTPని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై OTP మీద అయితే క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకు OTP రాకపోతే రీసెండ్ OTP మీద అయితే క్లిక్ చేయండి. సో మనకి డాక్యుమెంట్ సైన్ అయితే అయిపోతుంది అనమాట. ఓకే మీద అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇలా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ చెక్ బాక్స్ టిక్ చేసి మళ్ళీ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. అంటే మీ డీటెయిల్స్ అని కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో తర్వాత ఇలా మనకైతే చూపిస్తుంది. సో మన పాన్ నెంబర్, మన నేమ్, మన ఈ సైన్ అనమాట. మీకు సిగ్నేచర్ కూడా అయితే అడుగుతుంది మీరు సెల్ఫీ అప్లోడ్ చేసినప్పుడే. సో అప్పుడు కూడా మనం సైన్ అయితే పెట్టాలన్నమాట. సో ఇక్కడ మనకి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి మళ్ళీ సైన్ డాక్యుమెంట్ అయితే ఉంటుంది. సో సేమ్ మళ్ళీ మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఒక OTP అయితే వస్తుంది. సో OTP అయిపోయిన తర్వాత మనకి సక్సెస్ఫుల్గా అయితే మనకి అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో మనం 2 times అయితే మనం చేయాల్సి అయితే ఉంటుంది ఆధార్ కార్డుది. సో మనకి ఎందులో ఉన్నా సరే ప్రొసీజర్ అయితే సేమ్ అయితే ఉంటుంది. మీరు ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో మీరు ట్రేడ్ చేయాలంటే కనుక ట్రేడింగ్ అనేది ఆప్షన్స్లో చేయాలంటే సో మోస్ట్లీ అందులోనే చేస్తారు ఎక్కువ చాలామంది వచ్చేసరికి. సో అది చేయాలంటే ఖచ్చితంగా మీకు బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయాలి, ఖచ్చితంగా దాన్ని యాక్టివేట్ అయితే చేసుకోవాలన్నమాట. 6 month బ్యాంక్ స్టేట్మెంట్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. ఇక్కడ మీ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవచ్చు. మినిమం 6 characteristics ఉండాలి. మ్యాక్సిమం 11 వరకు అయితే మ్యాక్సిమం ఎలా అయితే ఉంది. ఒక నెంబర్ పెట్టుకోవచ్చు, ఒక ఆల్ఫాబెట్ అయితే పెట్టుకోవచ్చు. సో మీరు మీ పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సేమ్ పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ కూడా ఎంటర్ చేయాలి కన్ఫర్మేషన్ కోసం. సో పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి పాస్వర్డ్ అనేది సెట్ అయితే అయిపోయిందనమాట. సో ఈ విధంగా మనకి ఇదైతే ఉంటుంది. సో మనకి ఇవన్నీ కొంచెం పెండింగ్లో అయితే ఉంటాయి, ఎందుకంటే మనకి అకౌంట్ వెరిఫికేషన్కి 48 hours అయితే టైం అయితే పడుతుంది. కొంతమందికి చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఎవరైతే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇవన్నీ ఫొటోస్ అనేవి క్లియర్గా మీరు ఫోటో తీసి పెట్టారో సో మా పాన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఖచ్చితంగా మనం పాన్ కార్డ్ని ఫోటో అనేది క్లియర్గా అయితే తీయాలి. సో ఎవరికైతే డిజిలాకర్ లేదో వాళ్ళు ఆధార్ కార్డ్ని ఫ్రంట్ బ్యాక్ కూడా మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఇన్ కేస్ ఆధార్ కార్డు ఫొటోస్ అడిగిన అనుకోండి, సో ఫొటోస్ అనేవి కొంచెం చాలా క్లియర్గా కనిపించాలి. అప్పుడు మట్టిగా మనకి త్వరగా అయితే ఇదైతే అవుతుందన్నమాట. సో ఇది గైస్ అయితే ఓవరాల్గా మనకి సో లెట్స్ బిగిన్ అయితే చూపిస్తుంది. సో డైరెక్ట్గా మీరు దీన్ని క్లిక్ చేసి
మార్కెట్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. వన్స్ మనం వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి మెయిల్కి అయితే ఒక మెయిల్ అయితే వస్తుంది. సో అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ అలాగే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుందన్నమాట. సో ఇది గైస్ ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. మనకి డన్ అప్లికేషన్లో మన అకౌంట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇది మీరు ట్రై చేయండి, ఎందుకంటే ఇది మనకి చాలా బెస్ట్ అనమాట. మంచి అప్లికేషన్ వచ్చేసి ఇది మనకి. సో ఖచ్చితంగా మనకి చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది కంపేర్ టు వేరే అప్లికేషన్. సో మనకి 5 పైసా కానివ్వండి, ఏ అప్లికేషన్తో చూసుకున్నా సరే చాలా అయితే ఏంజల్ బ్రోకింగ్, జీరోదా వీటితో ఏం చూసుకున్నా సరే చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది. ఎక్కువ మనం ఇందులో ఆప్షన్ చైన్ యొక్క డేటా అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఈ డేటాను మనం అబ్జర్వ్ చేస్తే చాలా అయితే బాగుంటుంది అనమాట. సో ఇది గైస్ అయితే ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. సో ఫర్దర్ వచ్చే వీడియోస్లో మీకు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ అయితే అవ్వండి. అక్కడి నుంచి మనకి టెలిగ్రామ్లో మనకి ట్రేడింగ్ టిప్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.